Okay, good morning to you, Alma. Right. So, ఈరోజు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చూసామా? ఏమన్నా ఒక్కసారి మనం రీకాల్ చేసుకున్నామా? సో ఒకసారి రీకాల్ చేసుకున్నాం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం అనేది. ఒక్క నిమిషం కనెక్షన్ రాదు. సో లెట్ మీ రీకాల్. ఒకసారి రీకాల్ చేసుకున్నాం. మనము లాప్లాస్ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ చెప్పుకున్నాం. సో డెరివేటివ్స్లో మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్ కనుక్కోవాలంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ, డెరివేటివ్ అంటే dy dx కదా, ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ అవేనా డెరివేటివ్స్ అంటే అవే కదా? ఎస్ చెప్పండి, నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా? అర్థం వినపడుతుంది కదా నా వాయిస్? లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఎఫ్ డాష్ టీ, ఎఫ్ డబల్ డాష్ టీ. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఏమంటే ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జీరో. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏమంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ ఏమి? ఎఫ్ డబల్ డాష్ టీ అంటే ఎస్ స్క్వేర్ వస్తుంది. ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ డాష్ జీరో మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ డాష్ మైనస్ ఎఫ్ డాష్ జీరో. సో మనం క్లియర్గా గమనించండి ఏం డిఫరెన్స్ అనేది నాకు చెప్పండి. ఇంకోటి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ త్రిబుల్ డాష్ టీ అంటే ఏంటంటే ఎఫ్ త్రిబుల్ డాష్ అంటే ఏమి? ఎస్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో మైనస్ ఎఫ్ డాష్ జీరో మైనస్ ఎఫ్ డబల్ డాష్ జీరో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే అంటే సెకండ్ డెరివేటివ్ అయితే ఎస్ స్క్వేర్, థర్డ్ డెరివేటివ్ అయితే ఎస్ క్యూబ్. సో nth డెరివేటివ్ అయితే ఏం రావచ్చు చెప్పండి మీరే? nth డెరివేటివ్ అయితే మీరు బాగా గమనించండి, ఎస్కి పవర్ తగ్గుతూ వెళ్తుంది, తర్వాత ఎఫ్కి పెరుగుతూ పోతుంది. అవునా? అంటే పవర్ అంటే ఇది డెరివేటివ్ పెరుగుతుంది ఎఫ్కి, ఎస్కేమో పవర్ తగ్గుతుంది. సో దీని ప్రకారము ఎఫ్ డాష్, ఇక్కడ ఎఫ్ ట్రిపుల్ డాష్ అంటే ఎస్ క్యూబ్ ఉంది, ఎఫ్ డబల్ డాష్ అంటే ఎస్ స్క్వేర్ ఉంది. సో ఎఫ్ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆటోమేటిక్గా? ఎవరైనా చెప్తారా? ఎఫ్ పవర్ ఎన్ అంటే ఎస్ పవర్ ఎన్నేనా? ఎస్ చెప్పాలి. ఎస్ పవర్ ఎన్నేనా? ఎస్ పవర్ ఎన్ వెరీ గుడ్. ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ తగ్గుతుంది. ఓకే డిస్టర్బ్ అవుతుంది లేమ్మా, గాలి ఎక్కువ వస్తున్నట్టుంది, మీరు పెట్టండి, నేను చెప్తానండి. ఓకే, ఎస్ తగ్గుతుంది కాబట్టి ఎస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎఫ్ ఆఫ్ జీరో, తర్వాత ఎస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎఫ్ డాష్ జీరో మైనస్ వన్ మైనస్ లాస్ట్లో చూడండి ఇక్కడ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఉంటే మీకు ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ ఉంది. సో ఎఫ్ డబల్ డాష్ ఉంటే ఇక్కడ ఎఫ్ డాష్ వచ్చింది కాబట్టి లాస్ట్ది మనకి ఎఫ్ పవర్ ఎన్ కాబట్టి ఎఫ్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ జీరో వస్తుంది. ఓకేనా? సో ఈరోజు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్ ఏమొస్తుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటెగ్రల్స్ అంటే ఈ స్టేట్మెంట్ రాస్తాను ఫస్ట్. సో స్టేట్మెంట్ రాస్తాను. రైట్, ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్, if Laplace of f of t is equal to f of s, then సో మనం ఏం చూపించాలి?
లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t f of u du ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ అని మనం చూపించాలి. ఓకేనా? సో దీనికి మనం ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ ఓకే. సో మనకందరికీ తెలుసు, డెఫినేషన్ అందరికీ తెలుసు కదమ్మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషను ఎవరికైనా తెలియదా? ఏదైనా సరే ఇక్కడ సింపుల్ డెఫినేషన్ ఒక్కటే తెలియాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమి ఇచ్చినారు మనకు? లెట్ పెన్షన్ చేస్తాం. లెట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లెట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. అవును, అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమో మనకు మామూలుగా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమి? ఇంటగ్రల్ 0 to ∞ e పవర్ -st ఎఫ్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే. సో ఇది యాక్చువల్గా ఇక్కడ ఏం అవసరం ఉండదు, జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను డెఫినేషన్ అంటే ఇది అని చెప్పి. మనము ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూని మనం కనుక్కోవాలి. అవునా? ఇది మనం కనుక్కోవాలి. సో అది కనుక్కోవడానికి ఫస్ట్ దాన్ని జీ ఆఫ్ టీ అనుకుంటాను నేను. సో దాన్ని మనము జీ ఆఫ్ టీ అనుకుంటాం. లెట్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి. సో దీని నుంచి అంటే మామూలుగా సింపుల్గా అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది. సో ఇది జీ డాష్ టీ ఏమవుతుంది? అప్పుడు జీ డాష్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఇంటగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ యూ, మళ్ళీ టీని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అవధులు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది కదా, అవధులు ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ టీలలో వస్తారు కాబట్టి జీ డాష్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ఆఫ్ ఈ జీ డాష్ టీ ఏమవుతుందో చూద్దాం. లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ. సో లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ అంటే ఏమి? లాప్లాస్ ఆఫ్ ఫార్ములా ఏంటిమా? ఇందాక రాసిన ప్రకారం ఎఫ్ డాష్ టీ అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ టీ అంటే ఫార్ములా ఏం చెప్పినా నేను? ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీ. ఇది నేను చెప్పాను. అవునా? సో కాబట్టి లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ అంటే ఏమవుతుంది? ఎస్ ఇంటూ అంతేనా? చెప్పాలి. ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, మీరు చాలా డిస్టర్బ్గా ఉందిలేండి. ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అంతేనా? ఇది మైనస్ జీ ఆఫ్ 0. సో జీ ఆఫ్ ఎస్ అంటే ఏమి? లాప్లాస్ ఆఫ్ జీ డాష్ టీ అంటే మనకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీనేనా? ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, ఎందుకంటే జీ డాష్ టీ అంటే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ అంటే ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ అని అర్థం, మైనస్ జీ ఆఫ్ 0. ఇప్పుడు ప్రతిక్షేపిద్దాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమి? ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఏమి? లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఏమి? 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి. లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి మైనస్ జీ ఆఫ్ 0 అంటే 0. సో దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ దీని నుంచి ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డియూ, సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ అవుతుంది. అంటే ఏమి? ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే దెన్ లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. అది మనం ప్రూవ్ చేస్తామా? ఇక్కడ చేస్తామా లేదా? ఎస్ ఎస్ ఆర్ అర్థమైంది కదమ్మా? ఏమైనా మనం రిపీట్ చేయాలా? ఏదైనా రిపీట్ చేయాలంటే చేస్తాను, లేకపోతే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి.
ఏమ్మా ఏదైనా రిపీట్ చేయాలా, అవసరం లేదా? రైట్, ఓకే రైట్. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t sin 2u du. ఇది మనం కనుక్కోవాలి. సో మీరు ఒకటి గమనించాలమ్మా, ఎఫ్ ఆఫ్ టీ ఏమనుకోవాలి, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ యు ఏదైతే ఉందో దాన్ని మనం ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాం, ఓకేనా? ఇక్కడ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు డియు ఏదైతే ఎఫ్ ఆఫ్ యు ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. దానికి అనుకుంటే మనకు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజీగా వస్తుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దట్ వాల్యూ. సో ఓకే, ఇప్పుడు చూడు, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దట్ ఫంక్షన్ నాట్ వాల్యూ. ఇక్కడ మనకు దీన్ని మనము లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t sin 2u duని మనం, సో ఇదేంతో పోల్చాలి, ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు డి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ యు ఆ రెండింటిని మనం పోల్స్తే ఎఫ్ ఆఫ్ యు ఈజ్ ఈక్వల్ టు సైన్ 2u, అంతేనా? అంటే ఏమి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2t. ఏంటి ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ సైన్ 2t. సో లాప్లాస్ ఆఫ్ సైన్ 2t అంటే ఏమైనా గుర్తుందా? లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏంటి, ఇది రాస్తాం, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ. రైట్, వెరీ గుడ్. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో కాబట్టి లాప్లాస్ ఆఫ్ సైన్ 2t అంటే ఏమి, 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4, దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. కానీ మన ఫార్ములా ఏంటన్నా, ఇంటగ్రల్ లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు డియు ఇస్ ఈక్వల్ టు ఏమిది, ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు అంటే సైన్ 2u డియు, మనకు అడిగిన క్వశ్చన్, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఏమొచ్చింది, 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ అంటే 2 బై ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మేడం, ఇక్కడ డౌట్ ఉంది అని. ఓకేనా, క్లియర్గా అర్థమైందా చేయడం ప్రాబ్లం అనేది? ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ లాప్లాస్ ఆఫ్ 0 to t u square minus u plus e power minus u d. ఇది కాదు. సో ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం పోల్చుదాం, మన థీరం ప్రకారం మనం పోల్చుదాం ఇచ్చిన దాన్ని. సో ఏమవుతుంది, ఫస్ట్ దీన్ని లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t u square minus u plus e power minus u d is equal to Laplace of integral 0 to t f of u du. సో దీంతో పోలిస్తే మనకు ఎఫ్ ఆఫ్ యూ డియూ ఏమొస్తుందమ్మా, ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, యూ స్క్వేర్ మైనస్ యూ మైనస్. రైట్, మీది కొంచెం ఆడియో కట్ అవుతుందిలేమ్మా, నేను చెప్తాను, జస్ట్ వినండి. సో దీని నుంచి ఏమవుతుంది మీకు అర్థమవుతుంది కదా, ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు అన్మ్యూట్ చేసి అర్థం కావడం లేదు మేడం చెప్పండి, ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో యూ ప్లస్ మనం టీ రాస్తాం, ఇంటి టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ. ఇప్పుడు మనము ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ టీ మనం కనుక్కున్నామో నెక్స్ట్ వెంటనే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ minus Laplace of t plus Laplace of e power minus t. Right. So that is equal to that is equal to Laplace of t square అంటే 2 factorial by
ఎస్ క్యూబ్. మనకందరికీ తెలుసు కదా లాప్లాస్ ఆఫ్, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా, ఎందుకంటే కొత్తగా వచ్చిన కొంతమంది వస్తున్నారు పోతున్నారు. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో దీని ప్రకారము, ఈ ఫార్ములా ప్రకారము మనకు లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ క్యూబ్ మైనస్ లాప్లాస్ ఆఫ్ టీ అంటే 1 బై ఏమవుతుంది ఎస్ స్క్వేర్. తర్వాత లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ అంటే 1 బై ఎస్ ప్లస్ 1. ఎందుకంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ ఏ. కానీ మనకి ఈ పవర్ మైనస్ టీ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఏ అవుతుంది. సో ఇదేమవుతుంది టోటల్గా 2 బై ఎస్ క్యూబ్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1. ఓకే రైట్. సో ఏమవుతుంది దాని నుంచి చూడండి, ఎస్ దీని నుంచి మనము ఏం కామన్ చేయొచ్చుమా, ఎస్ క్యూబ్ని ఎస్ కాసాకు తీసుకోవచ్చు. ఎస్ క్యూబ్ ఇంటూ ఎస్ ప్లస్ 1 కాసాకు తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ క్యూబ్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఎస్ ప్లస్ 1 వస్తుంది. తర్వాత మైనస్ ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ ఎస్ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ ఎస్ క్యూబ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2s ప్లస్ 2 మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యూబ్ బై ఎస్ క్యూబ్ ఇంటూ ఎస్ ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ 2s మైనస్ ఎస్ అంటే ప్లస్ 2 బై ఎస్ క్యూబ్ ఇంటూ ఎస్ ప్లస్ 1. ఇదేంటి మనకు, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అంతేనా. సో లాప్లాస్ ఆఫ్ మనం కనుక్కోవాల్సిందేమి, లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 టు టీ యూ స్క్వేర్ మైనస్ యూ ప్లస్ ఈ పవర్ మైనస్ యూ డియూ. సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి మనకి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 2 ఇంటూ, సో ఎస్ ప్లస్ 1 ఎస్ క్యూబ్ ఉంది, ఇంకొక ఎస్ రాస్తే ఎస్ పవర్ 4 ఎస్ ప్లస్ 1. ఓకేనమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా? ఇది క్లియర్గా అర్థమైందా ఇంటగ్రల్స్ది? ఒకసారి చూద్దాం ఏమన్నా ప్రాబ్లమ్స్ మనకు. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ టీ చెప్పు, మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ. ఇది ఇంటగ్రల్స్ మీకు అర్థమైంది కదా. 2 ఎగ్జాంపుల్స్, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. ఏమా అర్థమైందా? ఎస్ అవును ఒకటి చెప్పండి చాలు. ఇప్పుడు ఇంటగ్రల్స్, ఇప్పుడు మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ చెప్తున్నాను. ఇంకొక టైప్ మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ. సో వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కొన్ని చెప్తాను ప్రాబ్లమ్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఈ స్టేట్మెంట్ ఏమిటి, మల్టిప్లికేషన్ అంటే టీ ఇంటూ సైన్ టీ, టీ పవర్ ఎన్ ఇంటూ సైన్ టీ అలాంటివి రావాలి, అలాంటివి మనం కనుక్కోవాలి అంటే ఇఫ్ మనకేం తెలిసి ఉండాలి, ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ తెలిసి ఉండాలి. సో ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్, దెన్ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. దీనికి మనం దీనికి ఏమి ప్రూఫ్ అవసరం లేదమ్మా, జస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ప్రాబ్లమ్సే చెప్తాను డైరెక్ట్గా. ఓకేనా? ఎస్ రైట్. ఒక ప్రాబ్లం తీసుకుందాం. అంటే టీ అంటే లాప్లాస్ ఆఫ్ టీలో ఎన్నిసార్లు పవర్ ఉంటే అన్నిసార్లు మనం డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది, అన్నిసార్లు అవకలనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ సింపుల్ది చెప్తాను ప్రాబ్లం. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ టీ ఈ పవర్ 2t and లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ 2t.
టీకి టీ స్క్వేర్కి ఏమవుతుందో ఫస్ట్ సింపుల్గా చూద్దాము, తర్వాత కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఫస్ట్ లాప్లాస్ ఫస్ట్ తీసుకున్నాము. లాప్లాస్ ఆఫ్ టీ ఈ పవర్ 2. సో ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ టీ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో మనము లాప్లాస్ ఆఫ్ టీ పవర్ 1 ఎఫ్ ఆఫ్ టీ, అంతే కదా. దీని మీనింగ్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏమైనట్టు, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t. అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఫార్ములా 1/s మైనస్ ఏ. సో 1/s మైనస్ 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాప్లాస్ ఆఫ్ టీ ఈ పవర్ 2t లేదా లాప్లాస్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు టీ పవర్ ఎంత ఉందో దాని ప్రకారమే చేయాలి. ఇక్కడ టీ పవర్ మనకి ఎంత ఉంది, టీ పవర్ 1 ఉంది కాబట్టి -1/1 d/ds ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకే, -1 పవర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది, మైనస్ d/ds ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఈ ఎఫ్ ఆఫ్ టీకి అయితే మనం లాప్లాస్ కనుక్కొని ఉంటాము, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. సో d/ds ఆఫ్ 1/s మైనస్ 2. సో డిఫరెన్షియేషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, మైనస్ d/ds ఆఫ్ s మైనస్ 2 పవర్ -1 అని రాయచ్చా దీన్ని, అంటే -1 ఆల్రెడీ ఉంది, ఏమి n ఇంటూ x పవర్ n -1, అవునా, అంతేనా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా. సో ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఎస్ పవర్ 1/s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏమి, లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ 2t ఏమవుతుందో చెప్పండి. లాప్లాస్ ఆఫ్, సో యాజ్ యూజువల్గా ఎఫ్ ఆఫ్ ఎస్ మనకు అనుకున్నాం ఈ పవర్ 2tకి డైరెక్ట్గా రాస్తాను నేను ఇక్కడ. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ 2t. సో లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ 2t అంటే -1 స్క్వేర్. సో రెండు పవర్ టీ పవర్ ఏముంది మనకు 2 ఉంది కాబట్టి d²/ds² ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏమి, -1 స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, d/ds ఆఫ్ 2 సార్లు అవకలనం చేయాలి, d/ds ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఆల్రెడీ మనం ఒకసారి అవకలనం చేసాం కదా పైన, d/ds ఆఫ్ పైన అవకలనం చేస్తే మనకేం వచ్చింది 1/s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ అవకలనం చేయాలి. సో యాజ్ యూజువల్గా ఇందాక నేను చెప్పాను కదా n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా ప్రకారము d/ds ఆఫ్ s మైనస్ 2 హోల్ పవర్ -2. సో దట్ ఈస్ -2 n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -2/s మైనస్ 2. ఓకే, -3 అవుతుంది, అది కిందకి వస్తే +3 అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. మీకు ఏదన్నా ఇక్కడ టీ పవర్ది అర్థం కాకపోతే చెప్పండి. మీకు రావాల్సింది ఏమంటే డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనేది ఒక్కటి రావాలి. ఓకేనా. సో లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ, లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏటీ, లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏటీ. వీటి నుంచి తప్పకుండా ఈ మల్టిప్లికేషన్ బై టీ నుంచి గ్యారంటీగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. సో దీన్ని మనము లాప్లాస్ ఆఫ్ దేనికి పోలుద్దాం మనము. సో మనం చూస్తేనే ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోగలగాలి. సరే, సో ఇక్కడ టీ లాప్లాస్ ఆఫ్ దీన్ని మనం లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఎఫ్ ఆఫ్ టీకి మనం పోల్చితే, సో టీ పవర్ n అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఏటీ. సో వన్స్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్న తర్వాత మనం ఆటోమేటిక్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కూడా కనుక్కోవాలి. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ. సో లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అంటే ఏమి ఫార్ములా మనకు, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అని a/s² ప్లస్ a². మరి జస్ట్ లాప్లాస్ ఫార్ములాస్ మనకు బాగా వచ్చిండాలి. నేను ముందే చెప్పాను, నేను ఫస్ట్ క్లాస్ ఎప్పుడైతే లాప్లాస్ ఫార్ములాస్ మనకు బాగా వస్తాయేమో ఆటోమేటిక్గా అన్నీ కూడా ఈజీ అయిపోతాయి రాసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏటీ. సో లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏటీ అంటే -1/n
టీ పవర్ ఎంత ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. -1 పవర్ అది రాసుకొని డిఫరెన్షియేషన్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్. డి బై ఒక్కసారి ఉంది కాబట్టి డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో -1 పవర్ 1 అంటే మైనస్ కాబట్టి మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో మైనస్ ఏ బయటకు రాసుకుంటాను. డి బై డిఎస్ ఆఫ్ అగైన్ దీన్ని మనం ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పవర్ -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ ఏమవుతుంది -1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పవర్ -1 మళ్ళీ ఇది చేస్తే 2s వస్తుంది. మళ్ళీ మనము ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే ఏ స్క్వేర్ అనేది స్థిర పదం కాబట్టి ఎస్ స్క్వేర్కి 2s అని వస్తుంది. ఇంతవరకు ఎందుకు చేయాలా? ఎస్ ఉంది కాబట్టి పైన నేను S-3 ఉంటే ఎస్ ఉంది కాబట్టి డి బై డిఎస్ ఆఫ్ ఎస్ 1 కాబట్టి చేయలేదు. ఇక్కడ ఎస్ స్క్వేర్ కాబట్టి మళ్ళీ 2s చేసాను. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2as బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఎవరికైనా డిఫరెన్షియేషన్ డౌట్ అంటే డిఫరెన్షియేషన్లోనే నాకు తెలిసి ఎక్కడైనా ఏమైనా ఉంటే చెప్పండి. ఏం డౌట్ ఉందా? ఎస్, ఓకే. లేదు కదా? ఇది ఒక్కటి చెప్పండి, నాకు డౌట్ ఉందా లేదా అనేది ఒక్కటి చెప్పండి చాలు. లేదు. రైట్. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ ఏటీ, లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ ఏటీ. సో నేనేం చెప్పాను, ఫస్ట్ దీన్ని పోల్చుతాం. దీనికి లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఎఫ్ ఆఫ్ టీ. సో దానికి పోలిస్తే మనకి n ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏటీ. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ. లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటిమా? లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ. సో కాస్ అంటే ఎస్ వస్తుంది అని చెప్పినాను నేను, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ ఏటీ. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ ఏటీ అంటే ఏమి? -1 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది మనకు అంటే ఇప్పుడు 2 సార్లు మనము డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, 2 సార్లు డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఈ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తాను చూడండి. డి బై డిఎస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే యూ బై వి ఫార్ములా. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు యూ బై వి ఫార్ములా. సో అది ఎలా అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి, లేదా డి మనకి ఎస్ ఉంది కాబట్టి ఎస్ఎల్ అంటాం. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/v² ఇంటూ v du మైనస్ u du. ఇది ఫార్ములా. ఏమా ఫార్ములా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి నాకు. ఓకే, ఇది ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ యూ అంటే ఈ ఫస్ట్ ఒకటి ఈ ఫస్ట్ డే కాబట్టి చెప్తాను. నెక్స్ట్ రేపటి చెప్పేదాంట్లో నేను ఇది ఫార్ములా రాసి ఇంత క్లియర్గా చెప్పాను. సో యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమని అర్థము? ఎస్ అని అర్థం, అంతేనా? వి ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థము? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని అర్థం. అంటే 1/v², 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. వి ఇంటూ వి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, వి ఇంటూ డియు అంటే డి ఆఫ్ డిఎస్ బై డిఎస్, డి బై డిఎస్ ఆఫ్ ఎస్ మైనస్ యు అంటే ఎస్, డివి అంటే డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది? ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎస్ అంటే 1, రైట్?
ఎస్ బై డిఎస్ అంటే మనం మైనస్ ఎస్ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇది 2s. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో ఏమవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది కేవలము దేనికి ఇది డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి చెప్తారు ఎవరైనా? మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఒక్కరు అన్వేట్ చేసి చెప్పండి. ఏం కనుక్కోవాలి మనం? ఏం కనుక్కోవాలి? ఎస్ ఓకే, మీరు ఆన్ చేస్తే కూడా చాలా డిస్టర్బ్ అవుతుందిలేండి, మ్యూట్ చేసే ఉంచండి. డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మనకి ఏమొచ్చింది? సో డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు సో దట్ ఈస్ ఈక్వల్ టు డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మనకి ఏమొచ్చింది? ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి, మళ్ళీ అవకలనం చేస్తే సేమ్ ఫార్ములా ఏంటది? డి బై డి ఆఫ్ యూ బై వి అనుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు వి డియూ మైనస్ యూ డివి బై వి స్క్వేర్. సో సపరేట్గా రాస్తున్నాను. 1 బై వి స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. వి ఇంటూ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ డియూ అంటే డి బై డిఎక్స్ పైన యూ ఏమవుతుంది? మైనస్ 2s మైనస్ యూ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్. డివి అంటే ఏమి? డి బై సో ఏమవుతుంది? 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 2s. సో ఈ రెండిట్లోంచి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బయటకు రాసుకున్నాం. ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4. ఇది ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పోయింది కాబట్టి ఏమవుతుంది? మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒకటి ఉంటుంది ఇంటూ మైనస్ 2s మైనస్ 2s మైనస్ 4s ఇంటూ ఎందుకంటే ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అక్కడికి 2 ఇంటూ 2 4 ఏ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్. సో దీన్ని సూక్ష్మీకరిద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ మైనస్ 2sp మైనస్ 2a స్క్వేర్ ఎస్ మైనస్ 4a స్క్వేర్ ఎస్ ప్లస్ 4sp. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ ఏమవుతుంది? 4s క్యూబ్లోంచి 2s క్యూబ్ తీసేస్తే 2s క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్. దిస్ ఈజ్ డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఎస్. సో therefore Laplace of t square cos ut is equal to సో t పవర్ ఎంత వస్తే అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. సో 2s క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్. ఓకేనమ్మా, క్లియర్ అయిందా? ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి ఒక్కరు. ఓకేనా? రైట్. ఇక్కడ టీ కాస్ h3t ఒకసారి చూద్దాం. ఇది ఇంకా 10 ఇయర్స్ మనకు ఇది చెప్పినాక అది వచ్చేస్తాం. టీ కాస్ h3t లాప్లాస్ ఆఫ్ టీ కాస్ h3t
సో లాప్లాస్ ఆఫ్ దీన్ని మనం పోల్చాల్సిన డైరెక్ట్గా రాస్తాను నేను. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ h3t. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమైనా లాప్లాస్ ఆఫ్ కాస్ h3t. సో లాప్లాస్ ఆఫ్ కాస్ h3t అంటే ఏమొస్తుందమ్మా మనకి ఎస్ బై s² minus 9. వెరీ గుడ్, s² minus 9 దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్. సో మనకి టీ కదా, లాప్లాస్ ఆఫ్ టీ కాస్ h3t. సో ఒక్కసారి ఉంది పవర్ కాబట్టి డైరెక్ట్గా మైనస్ టీ బై డిఎస్ ఆఫ్ ఎఫ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమి, ఎస్ బై s² మైనస్ 9. అది అగైన్ ఇది యూ బై వి ఫామ్లో చేయాలి. సో మైనస్ అగైన్ యూ బై వి ఫామ్లో చేస్తే మనకేమొస్తుంది, 1 బై s² మైనస్ 9 హోల్ స్క్వేర్ 1 బై v² v ఇంటూ s² మైనస్ 9 ఇంటూ ఇదేమవుతుంది 1 అవుతుంది డి బై డిఎస్ ఆఫ్ ఎస్ అంటే మైనస్ యూ ఇంటూ ఇదేమవుతుంది డి బై డిఎస్ ఆఫ్ అంటే 2s అవుతుంది. Right. So that is equal to minus 1 by s² minus 9 whole square. అదేమవుతుంది s² minus 9 ఇది minus 2s². So that is equal to మైనస్ ఏమంటుంది మైనస్ మైనస్ s² minus 9 by s² minus 9 whole square. So that is equal to s² plus 9 by s² minus 9 whole square. ఓకే, క్లియర్గా అర్థమైంది కదమ్మా ఎలా రాయాలి అనేది. సో ఒకసారి మనం ఈరోజు ఏం చెప్పుకున్నామని రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్స్ని మనం ఎలా ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పినామో రీకాల్ చేసుకున్నాము. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటగ్రల్స్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటగ్రల్స్ కనుక్కోవడానికి ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయితే మనం లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో కాబట్టి మనము ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. సో దానికి నేను ప్రూఫ్ కూడా చేస్తాను, ఈ నోట్స్ పంపిస్తాను రాసుకోండి. సో ప్రాబ్లం చెప్తాను ఎలా చేస్తాను అనేది ఒకసారి రివైజ్ చేస్తాను. లాప్లాస్ 0 to t sin 2u du. సో దాన్ని మనం ఎఫ్ ఆఫ్ యూ డియూతో పోలిస్తే ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు sin 2u అవుతుంది. సో దాని నుంచి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు sin 2t అవుతుంది. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 by s² plus 4 దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్. కానీ ఫార్ములా ఏంటి మనకు లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో ఎఫ్ ఆఫ్ ఎస్ మనకేమొచ్చింది 2 by s² plus 4 వచ్చింది కాబట్టి 2 by s ఇంటూ s² plus 4. సిమిలర్గా ఈ ఎగ్జాంపుల్లో లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t e² మైనస్ u ప్లస్ e పవర్ మైనస్ u. సో దీన్ని మనకి ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది t² మైనస్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. సో దానికి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కున్నామంటే మనకి ఏమొచ్చింది 2s³ మైనస్ s² ప్లస్ ఎస్ ప్లస్ 2 by s³ ఇంటూ s ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. కానీ మన ఫార్ములా ప్రకారం లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 to t e² మైనస్ u మైనస్ ఈ పవర్ ప్లస్ ఈ పవర్ మైనస్ డి అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్. ఎఫ్ ఆఫ్ ఏమొచ్చింది దానికి బై ఎస్ రాసుకున్నాం. ఇక్కడ సింపుల్గా ఎస్కి బదులు s పవర్ 4 రాశాను. ఓకేనా. నెక్స్ట్ మనం చెప్పుకున్న టైప్ ఏమంటే మల్టిప్లికేషన్ బై పవర్ ఆఫ్ టీ. ఏదైనా సరే ఎఫ్ ఆఫ్ టీని టీ పవర్తో మల్టిప్లికేషన్ చేస్తే టీ పవర్ ఎన్నిసార్లు ఉంటుందో అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. దేన్ని లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని. కాబట్టి ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ టీ ఏంటి రాసుకుంటాము, దాని నుంచి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎందుకు అనుకుంటాము, అది ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాము. ఆ ఎఫ్ ఆఫ్ ఎస్ని డిఫరెన్షియేట్ చేస్తాం. టీకి పవర్ అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి టీ పవర్ 2 ఉంది కాబట్టి మనం ఇప్పుడు 2 times డిఫరెన్షియేట్. ఇక్కడ 1 ఉంది 1 time డిఫరెన్షియేట్ చేస్తాం. సో 2 మళ్ళీ 1 time డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొచ్చింది 1 by s minus 2 whole square. సో t² e పవర్ 2t అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం 2 times అంటే మైనస్ 1 పవర్ 2 ఇంటూ t² by ds² ఎఫ్ ఆఫ్ ఎస్. సో 2 times చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ 2 by s minus 2 హోల్ క్యూబ్. ఓకేనా. అలాగే నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ టీ సైన్ ఏటీ అంటే దీంట్లో నుంచి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ వస్తుంది. దాని నుంచి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి కదా. మనం ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కున్న తర్వాతనే మనము
టీ పవర్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. సో 1 మైనస్ 3/ds ఆఫ్ చేస్తే మనకు ఇది వచ్చింది. తర్వాత టీ స్క్వేర్తో చేస్తున్నాము. అలాగే ఇంకోటి ఏం చేస్తాం, లాప్లాస్ ఆఫ్ టీ కాస్ హెచ్ఏటీ చేస్తాం. ఇక్కడ u/v ఫార్ములాని మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు నీట్గా నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఓకేమ్మా, థ్యాంక్ యూ.